పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు పంపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ శాంతి ప్రణాళికను పాకిస్తాన్ ప్రతినిధుల ద్వారా అమెరికా ఇరాన్కు పంపించారు. ఈ సీజ్ ఫైర్ ప్లాన్ గురించి ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ కథనాలపై వైట్ హౌస్ నుంచి స్పందన రాలేదు. యుద్ధం ముగింపు కోసం ఈ ప్రణాళికలో టెహ్రాన్కు కొన్ని షరతులు విధించింది వైట్ హౌస్. ఇరాన్ తనకున్న అణు స్థావరాలను, సామర్థ్యాలను తప్పనిసరిగా నిర్వీర్యం చేయాలి. నతాంజ్, ఇస్ఫహాన్, పోర్డో అణు కేంద్రాలను ధ్వంసం చేయాలి. అణ్వాయుధాలు ఎప్పటికీ సమకూర్చుకోబోమని ఇరాన్ హామీ ఇవ్వాలి. ఇరాన్ భూభాగంపై అణుశుద్ధి జరగకూడదు. ఇరాన్ తన వద్ద నిల్వ ఉంచుతున్న 450 కిలోల యురేనియంను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలి. హర్మూజ్ జలసంధిని తెరవాలి. దాన్ని ఫ్రీ మ్యారిటైమ్ కారిడార్గా నిర్వహించాలి. ఇరాన్ క్షిపణి కార్యక్రమాలను పరిమితంగా చేపట్టాలి. వాటి రేంజ్ సంఖ్యను తగ్గించుకోవాలి. ఆత్మరక్షణ కోసం క్షిపణులను ఉపయోగించుకోవాలి. ఇలా పలు కీలక నిబంధనలు అందులో ఉన్నాయి. ఈ షరతులకు అంగీకరిస్తే ఇరాన్పై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తామని అమెరికా ఈ ప్రణాళికలో హామీ ఇచ్చింది. అంతేగాక పౌర అణు ఇంధన శక్తిని పెంపొందించుకునే కార్యక్రమాలకు సాయం అందిస్తామని తెలిపింది. అయితే ఓవైపు శాంతి ప్రణాళికను ఆఫర్ చేస్తూ పశ్చిమాసియాకు అగ్రరాజ్యం బలగాలను పంపించేందుకు సిద్ధమైంది. మరో 1000 మంది సైన్యంతో పాటు 2 మెరైన్ యూనిట్లను ఈ ప్రాంతంలో మోహరించేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తోంది. ఈ సీజ్ ఫైర్ ప్లాన్పై ఐఆర్జీసీ అధికార ప్రతినిధి స్పందిస్తూ అమెరికాపై విమర్శలు గుప్పించింది. అమెరికా ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవొద్దని అంటోంది. ఈ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులను తాము ఏమాత్రం అంగీకరించబోమని ఇరాన్ తెగేసి చెబుతోంది.